విద్యార్థుల అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అడ్మిషన్ నెంబర్, నేమ్ అంటే రికార్డ్ షీట్లో ఏదైతే మెన్షన్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ ఏదైతే రాయాల్సి ఉంటాయో అవన్నీ ఈ షీట్లో ఉంటుంది. ఇందులో స్కూల్ పేరు, మండల్, గజ్వల్ ఇవన్నీ రాసుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వీటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కింద కనబడుతుందో నేమ్, సర్నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్ ఇవన్నీ ఫిలప్ చేయడం చాలా పని. సో దీనికి ఇదంతా నింపాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ఈజీ మెథడ్ ఒకటి ఉంది. అదేంటిదంటే మన గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ను, అందులో నుంచి మనము విద్యార్థుల పూర్తి డీటెయిల్స్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను student.info.ap.government.in ఉంది కదండి. దీనికి ఏం చేయాలంటే మనము లాగిన్ అయిన తర్వాత, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ ఇలా కనబడుతుంది. ఇది ఆంధ్ర వారిది. దీని మీద మనము ఇలా ఓపెన్ కాగానే రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో చిల్డ్రన్ క్లాస్ వాయిస్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది నేను ఆల్రెడీ క్లిక్ చేసి పెట్టాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ అడుగుతుందండి. ఇక్కడ నేను 10th క్లాస్కు ఇష్యూ చేద్దామనుకున్నాను. 10th క్లాస్ వాళ్ళ బోనఫైడ్ రికార్డ్ షీట్లు కావాలనుకున్నాను, కాబట్టి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసం అండి. తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే విద్యార్థుల లిస్ట్ అంతా కూడా ఇలా డిస్ప్లే అవుతుంది. కానీ మనకు డిస్ప్లే కాదు, ఇక్కడ ఎక్సెల్ ఉంది కదండి గుర్తు, దీని మీద టచ్ చేస్తే ఇదంతా కూడా ఎక్సెల్లో డౌన్లోడ్ అయిపోతుంది. నా ఫోన్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది, సో నేను మళ్ళీ డౌన్లోడ్ చేయడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ వరకు. మరి తెలంగాణ వారు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? తెలంగాణ వారు school.edu.telangana.government.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ గూగుల్లో కొడితే వచ్చేస్తుందని లింకు. దీనికోసం టెన్షన్ పడేది ఏం లేదు. ఇక్కడ మన స్కూల్ యూడైస్ కోడ్, తర్వాత పాస్వర్డ్, తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ కనుక తెలియకపోతే మీ మండల ఎంఐఎస్ని అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. తర్వాత ఇందులో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ ఆరెంజ్ కలర్లో CC FA1, FA2, FA4, SA1, SA2 లాంటి మనము ఎంటర్ చేయడానికి. అయితే మనకు కావాల్సింది స్టూడెంట్ ప్రొఫైల్. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి, పర్పుల్ కలర్. అయితే ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగానే ఇది పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్కూల్కు సంబంధించిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రిపోర్ట్ 1 to 10th క్లాస్ అని కనబడుతుంది. కానీ దీని మీద మనం టచ్ చేస్తే మన స్కూల్లో ఉన్న విద్యార్థుల లిస్ట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి డిస్ప్లే అవుతుంది కదా, దీని మీద ఏం చేయాలి? ఇప్పుడు ఎక్సెల్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇది మొత్తం ఎక్సెల్లో డౌన్లోడ్ అయిపోతుంది. అయితే నా ఫోన్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పట్లేదు, పైగా ఇప్పుడు అవసరం కూడా లేదు. సో డౌన్లోడ్ చేసి పెట్టాను చూడండి, ఎక్కడ ఉంది ఈ స్టూడెంట్ డే వైజ్ స్టేటస్ రిపోర్ట్. ఇది నేను ఆల్రెడీ స్కూల్ ఎడ్యు వెబ్సైట్ నుంచి